హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేను మీ నిఖిలా తేజ. మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మేము మెసెన్సీలో కోజంప్ అని ఉంటుందండి. ఆ కోజంప్ అనే దానికి వెళ్ళాము. అదేంటంటే అక్కడ మొత్తము ట్రాంపోలిన్స్ ఉంటాయి టోటల్గా. అండ్ ఒక సైడ్ వచ్చేసేమో పిల్లలకి ఆడుకోవడానికి ఉంటుంది, చిన్న చిన్న పిల్లలకి. ఇంకోవైపు ఏమో మొత్తం ట్రాంపోలిన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తున్నాము. ఆ కోజంప్కి ఆపోజిట్ సైడ్లోనే మీకు అంతకుముందు వీడియో అనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని, లక్సంబర్గ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని, అది ఉంటుందండి. ఇది వచ్చేసి లక్సంబర్గ్ దాటిన తర్వాత బెల్జియం ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. లక్సంబర్గ్ ఎండ్ అవుతుంది, ఇంకా బెల్జియం ఏమో స్టార్ట్ అవుతుంది. అంటే రెండింటికి మధ్యలో అనమాట, బోర్డర్లో ఉంటుంది ఇది. మేము అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళే రోజునైతే ఫుల్ చలిగా ఉందండి. అండ్ లైట్గా రెయిన్ కూడా పడుతుంది. అందుకని మా బుడ్డదైతే పైకే చూస్తూ ఉందన్నమాట. రూఫ్ పైన నుంచి ఇంకా వర్షం పడుతూ ఉంటే ఆ డ్రాప్స్ ఉంటాయి కదా, ఇంకా చిన్న చిన్న చినుకులు అని చెప్పి చూస్తూ ఉంది. చూసారా, అటు సైడ్ అయితే బయట నుంచి చూసినట్లయితే కొంచెం ఫాగ్గా కూడా ఉంది, కొంచెం ఫాగ్ ఉంది, చలి ఉంది. అట్ ది సేమ్ టైం లైట్గా రెయిన్ కూడా పడుతుంది. మేమైతే ఇక్కడికి లంచ్ చేసేసి బయలుదేరామండి. మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కానీ మార్నింగ్ అసలు బాగా వర్షం పడింది లక్సంబర్గ్లో. అందుకని కొంచెం వర్షం ఆగిన తర్వాత వెళ్దామని లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా బుడ్డదైతే అక్కడ బాల్స్లో జంప్ అని అంటూనే ఉంది. బయట అయితే చాలా విండీగా కూడా ఉందండి. చూసారా, చుట్టూ పచ్చటి పొలాల్లాగా ఎంత బాగా ఉన్నాయో. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ బర్త్డే పార్టీస్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి లక్సంబర్గ్లో కూడా ఉంది. లక్సంబర్గ్లోనూ ఒక చిన్నది ఉందన్నమాట. మా ఇంటికి కొంచెం దగ్గరలో, మేము ఉండేది ఏష్ అనే ప్లేస్లో ఉంటామని చెప్పాను కదా, దానికి కొంచెం దగ్గరలో ఫోయెడ్స్ అని ఉంటుంది. ఆ ఫోయెడ్స్ అనే ప్లేస్లో ఉంది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళేది మెసెన్సీ దగ్గర అని చెప్పాను కదా, ఈ మెసెన్సీ బెల్జియంలో. ఇది వచ్చేసి పెద్దగా ఉంటుందండి. మేము ఇది కూడా ఇంకా ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసినట్లయితే అక్కడ మెసెన్సీ అని కనిపించింది కదా బోర్డు. ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే చూడండి, ఇక్కడ అంతా కార్ పార్కింగ్. అది వచ్చేసి మీకు చెప్పాను కదా, ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంటుందండి, లక్సంబర్గ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంటుందని. సో అది అటు సైడ్ ఉంటుంది రోడ్డుకి, ఇదేమో ఇంకో సైడ్ ఉంటుంది. రెండు ఆపోజిట్ వేలో ఉంటాయి. చాలా చాలా బాగుంటుందండి. అది మీకు చూపిస్తుందని చూసారా, అక్కడ కోరా అని మీకు కనిపిస్తుంది కదా, అక్కడండి. వెనకాల చూసారా మొత్తం ఫాగ్ ఎలా ఉందో అసలు. వెనకాల మొత్తం చెట్లు అవన్నీ కూడా మొత్తం కవర్ అయిపోయినాయి చూసారా. ఇంకా లోపలికి వెళ్ళామండి. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మనము ఇంకా టికెట్ అది తీసుకున్న తర్వాత మనకి గ్రిప్ సాక్స్ అని ఇస్తారండి. ఆ గ్రిప్ సాక్స్ వేసుకుంటేనే మనల్ని అలో చేస్తారు. సో ఇక్కడ లోపలికి వెళ్ళే దగ్గర ఇట్లా కొంచెం జైంట్ వీల్ లాగా, ఇంకా తర్వాత మెరీగో రౌండ్ అని అలా చిన్న ఉన్నాయి. ఇంకా మా బుడ్డది అయితే ఫస్ట్ నేను ఇది ఎక్కుతాను, తర్వాత ఇంకా లోపలికి వెళ్తాను అని గోల చేసింది. ఇప్పుడు కాదు, తర్వాత వచ్చేటప్పుడు ఎక్కుదావు అని చెప్తూ ఉన్నాను అనమాట. అక్కడ కనిపించింది కదా మీకు కోజంప్ అని, అదేనండి జంపింగ్ క్లబ్ అని కనిపించింది కదా. ఇంకా ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఎవరిదో బర్త్డే పార్టీ జరుగుతుంది. ఇంకా అక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. మన పిల్లల ఏజ్ చెప్పి టికెట్స్ తీసుకోవాలి. వాళ్ళు సాక్స్లు అనేవి ఇస్తారు. ఆ సాక్స్లకి కింద ఇట్లా కొంచెము నొక్కులుగా ఉంటాయి. ఏంటంటే ఆ పిల్లలు కింద పడకుండా జంప్ చేసినప్పుడు కానీ, ఇట్లా బాల్స్లో ఆడేటప్పుడు కానీ, అలా స్లైడ్స్ ఎక్కి దిగేటప్పుడు జారకుండా అలాంటి సాక్స్లు ఇస్తారు. ఇంకా మా బుడ్డదైతే అటు వెళ్ళిపోయింది. మా వారు చూసుకుంటున్నారు దాన్ని. ఇంకా అక్కడ బాల్స్లో ఆడుతుంది. ఇక్కడ నేను మా పెద్ద పాప దగ్గరకు వచ్చాను. ఇంకా ఇట్లనే అండి మొత్తం ఇవన్నీ ట్రాంప్లిన్స్ అనమాట. ఇలా మొత్తం ఇక జంప్ చేస్తూ ఉంటారు పిల్లలు. మా పాపకైతే, పెద్ద పాపకి జంప్ చేయడం చాలా ఇష్టం అనమాట. రివర్స్లో జంప్ చేస్తూ ఉంటుంది. ఆ వెనకాల చూసారా, అది అలా మూవ్ అవుతూ ఉంటే దాని మించి ఇంకా అలాగా పిల్లలు జంప్ చేస్తూ ఉంటారు. ఇంకా అన్ని వాల్స్ ఎక్కడము, ఇంకా అన్ని టోటల్గా మొత్తం ఇది పేరే కోజంప్ కాబట్టి మొత్తం జంపింగ్ క్లబ్ అని ఉంది కాబట్టి ఇంకా ఎటు చూసినా జంపే అనమాట. ఇంకా పిల్లలు కోతి పిల్లల్లాగా ఎగరడమే ఇంకా మొత్తం అదేనండి. ఇంకా అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది కూడా. ఇంకా జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి. అది మేము వచ్చేసి వీకెండ్ వెళ్ళాము. వీక్ డేస్లో వెళ్ళడానికి స్కూల్ ఉంటుంది కదా, అందుకని ఇక్కడ వాళ్ళ నాన్నను మా బుడ్డది ఇద్దరు జారుతున్నారు. మా బుడ్డదానికేమో భయం వేస్తుంది, ఎట్ట జారాలి ఏంటి అని నెమ్మదిగా చేయి పట్టుకొని చిన్నగా
జారుతూ ఉంది. మధ్య మధ్యలో ఆగిపోయి నేను దిగుతాను అంటుంది. అదేంటంటే దానికి జారడం ఫస్ట్ భయం వేసినా కానీ తర్వాత సరదాగా అనిపించి మళ్ళీ రివర్స్లో వెళ్తాను అని చెప్పి గోల గోల చేస్తుంది. ఆ పక్కన నుంచి పైకి వెళ్ళి ఇంకా జారుతూ ఉండడం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇదైతే మా పెద్ద పాప అయితే రివర్స్లో కూడా జంప్ చేస్తుంది అనమాట. దానికి కొంచెం జిమ్నాస్టిక్స్ అవన్నీ నేర్చుకోవడం ఇష్టము, బ్యాలే అవన్నీ కూడా నేర్చుకుంటానని చెప్పి అంటుంది. ఇంకా మేము దాంట్లో జాయిన్ చేయాలి నెక్స్ట్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అండ్ వీడియో గురించి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మరికొత్త వీడియోతో మళ్ళీ తప్పకుండా మీ ముందుంటాను. మీ నిఖిలా తేజ. అండ్ మీకు ఎటువంటి ఈ వీడియోస్ కావాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అప్పుడు నేను దానికి సంబంధించిన వీడియోస్ అనేది నేను మీకు తొందరలో షేర్ చేయడం అనేది చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది, మన వ్యూవర్స్కి ఇలాంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి, సో ఇలాంటి వీడియోస్ వాళ్ళకి నచ్చుతాయి అనేది నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని ఇలాంటి వాటికి తీసుకుని వెళ్ళారా? తీసుకుని వెళ్తే వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ అనేది చేయండి. ఇంకా ఇక్కడ జంపింగ్ అది చేసేసిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లాగా కొన్ని యానిమల్స్వి ఇట్లాగా వీల్స్ ఉన్నాయి, బ్యాటరీస్వి. అట్లా మనకు కూడా ఇండియాలో చాలా చాలా ప్లేసుల్లో ఇవి నేను చూశానండి. అట్లా షాపింగ్ మాల్స్లో చాలా చోట్ల ఉన్నాయి. అలాంటి వాటి మీద ఇంకా కొంచెం సేపు రైడ్ చేశారనమాట. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మా బుడ్డది పడుకుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది లేచే లోపలే మిగతా పని చేసుకోవాలి. ఓకేనా? బాయ్.